అవోళ్ళ మీరు చూసిన మటుకు అరటి గేలంటే ఎంత పొడుగుంటుంది? ఓ 2-3 ఫీట్లు ఉంటుంది కదా, గంతే కదా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే అరటి గేల ఎంత పొడుగుందో తెలుసా? మన రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ లెక్క 6 అడుగుల పొడుగుందోళ్ళ. ఇక చూడది కావాలంటే ఇక చూస్తున్న అరుల ఈ అరటిగల ఎంత పొడుగుందో. దూరంకెళ్ళి చూస్తుంటే పూదినతో నాలిన గజమాల లెక్కనే అవపడుతుంది కదా. అటు ఇటు 6 ఫీట్లుందట. ఇప్పటికే 95 హస్తాలేసి 2000 కాయల దాకా ఉన్నాయట గెలకు. అల్కగా ఇంకో 3 ఫీట్ల దాకా పెరిగి 1000 కాయలు పడితే గ్యారంటీ అంటుండు గెల ఓనరు. ఈ ఏడు ఇప్పుడు 6 అడుగులు, సుమారు 6 అడుగులు వచ్చిందండి. ఇప్పుడు 2000 చిల్లర లెక్కట్లేక 2000 దాకా లెక్క పెట్టాం కాయ. ఇంకా 3 అడుగులు పెరుగుతుంది. ఇంకా 1000 పైనే మొత్తం 3000 దాకా అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం దిండి సర్పంచటకి శ్రీనివాస్ రాజన్న వీళ్లకు ఎరుకున్నాయన తైవాన్కి వెళ్ళి ఇత్తనం తెప్పించి పెడితే ఆయన కాడ ఓ మొలక తీసుకొచ్చి పెరట్ల పెంచి పెద్ద చేస్తే బాహుబలి గెల లెక్క పెరిగింది. ఇట్లా పెళ్లి పదిట్ల ఈ గెలని పెడితే చూస్తందుకు మస్తు అవుపడుతుంది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే పెళ్లిలో దీన్ని గిఫ్ట్ ఇస్తా అంటుండే వాళ్ళకో. ఇది పెళ్ళిళ్ళలో కంతకాడ పెట్టి గెలకి ఇది ఒరిజినల్గా రియాలిటీగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందని ముఖ్యంగా నేను ఫిబ్రవరి నెలలో పెళ్లిలో కూడా దీన్ని ప్రజెంటేషన్ చేస్తాను. ప్రజెంటేషన్ ఇచ్చడం ముచ్చట అట్లా పెట్టు. ఫస్ట్ ఆ గెలను దొంగలు కొట్టేయకుండా కాపాడే శ్రీనివాసరాజన్న అసలే రోడ్డు పంటే ఉన్నట్టుంది నీ ఇల్లు. మంచిగా వెరగంగానే కసుక్కున కోసుకపోగల. ఇక ఇలా ఊరు అంతర్వేదికి పోయే తొవ్వంటే ఉండుతోని చచ్చిపోయేటోళ్ళంతా ఆగి మన ప్రభాస్ అన్న సలార్ కట్అవుట్ ను చూసినట్టు ఫీల్ అయ్యి సెల్ఫీలు ఫోటోలు దిగిపోతురట మస్తుగా. అంతర్వేది వెళ్తూ దారిలో ఈ చెట్టు చూసి ఆగి ఓనర్ గారి చెట్టు గల ఆయనతో ఫోటో తీయించుకుని ఇది చూసి చాలా ముచ్చట పడ్డాం. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి. కానీ గంగి గోవు పాలు గంటెడైనా చాలు అన్నట్టు గిసంటి గెలలేసే మొలకలు నాటితేనా 100 ఎకరాలు వేసే బదులు 30 ఎకరాలతోని మస్తు కాదు వస్తుంది కావచ్చు కదా.